మెట్ట ప్రాంత రైతాంగ సమస్యల సాధనకే నిరంతరం కృషి చేస్తూ అపర భగీరథుడిగా పేరుగాంచిన మెట్ట ప్రాంతం సీనియర్ నాయకులు, అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే టీడీడీ బోర్డు సభ్యులు, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు అయితే ఈరోజు రైతులకు సంబంధించిన అప్పట్లో నిలిచిపోయిన 6 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఈరోజు 52 కోట్ల నిధులతో అలాగే తాళ్ళూరు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం లోకేష్ చేతుల మీద ప్రారంభించవలసింది. మీరు ఈరోజు మీ చేతుల మీదుగా ప్రారంభించడం మీ అదృష్టంగా భావించడం ఎలా అని చూడాలంటే? ఇది నారా లోకేష్ గారి యొక్క చేతుల మీదుగా ప్రారంభమై ఉంటే ఇంకొక అభివృద్ధి కార్యక్రమానికి ఇక్కడ బాట వేసుకుందాం. అది మిస్ అయ్యాను. ఆయన ప్రారంభోత్సవానికి వస్తాను అన్నాడు కాబట్టి 2 నెలల్లోనే ఖచ్చితంగా దాన్ని దక్కించుకుంటాను. అయితే ఇది ఒక అదృష్టంగా భావించాలి. ఎంత భూమాతకి 31,000 ఎకరానికి నీరు ఇవ్వడం కానీ 2 మండలాలకి సంపూర్ణంగా నీరిచ్చేటటువంటి కార్యక్రమం జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం అన్నది మాత్రం ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఇది గతంలో 6 సంవత్సరాలు ఎందుకు నిరుపయోగం ఉండిపోయిందండి? దీనివల్ల ఎంతమంది రైతాంగానికి ఉపయోగం ఉండే అవకాశం? సుమారు రైతాంగం వరకు వస్తే ఒక 18,000 మంది వరకు రైతులు ఉంటారు. ఎందుకంటే యావరేజ్ 2 ఎకరాలు లెక్కేసుకున్న 18,000 వరకు రైతాంగం ఉంటారు. గత ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లేని కారణంగా ఈ పథకం నిర్వీర్యం అయిపోయింది. 5 సంవత్సరాల్లో పనిచేయలేనంత గ్యాప్ కాదు. ఇప్పుడు ఇవాళ మేము ఏకదమ్గా ఇవాళ శంకుస్థాపన చేసి జూలై 30కి నీరు ఇస్తానంటున్నాం. ఇది పనిచేసే ప్రభుత్వం కాబట్టి పని చెయ్యాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ ముర్రుకలెట్టి పులిసి పరిగెట్టించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ ఎంత ధైర్యంగా ఈ కార్యక్రమం మీద అనౌన్స్ చేయగలుగుతున్నాం. నిత్యం రైతాంగ సమస్యల మీద పోరాడుతున్నారు. అలాగే రైతులు ఇప్పుడు అనుకున్నది తీర్చడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడు ఒక రైతాంగ సమస్యనే కాదు, ప్రజా పోరాటం నేను చేసేది ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేయడం కోసం చేస్తాను. అందులో దైవత్వాన్ని కూడా మిళితం చేసుకొని నడుస్తాను. ఇక్కడ నేను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి మాట కానీ ప్రజా అవసరాలు కానీ, అది ఓట్ల కోసం నేను మాట ఇచ్చింది కాదు. నీరు కావాలి, నీరు సాధించాలనుకున్న ఆ రోజు ఎన్నికల్లో వచ్చిన నీరు అవసరం కాబట్టి ఈ ప్రాంతానికి నీరు తేవాలనుకున్నాను. ఇవాళ వైద్యం అన్నది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి కాబట్టి ఇక్కడ వైద్యం అందుబాటులోకి తేవాలనుకుంటున్నాను. అలాగే విద్య సామాన్యుడికి అందుబాటులో ఉండాలి విద్య కాబట్టి ఆ విద్యని ఇక్కడ సంపూర్ణంగా రాబోయే 3 ఏళ్లలో కూడా తేవాలనుకుంటున్నాను. అదే రకంగా పని లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పని కల్పించాలి కాబట్టి ప్రతి ఒక్కరికి పని కల్పించాలి కాబట్టి ఇండస్ట్రీస్ని తేవాలనుకుంటున్నాం. ఈ 3 పథకాలు ఈ 3 ఏళ్లలో ఖచ్చితంగా 3 కూడా చేసి తీరుతాను. నియోజకవర్గం పక్కన అభివృద్ధి, ఆధ్యాత్మికంగా మీరు డెవలపింగ్లో ముందుకు వెళ్తున్నారు. మీపై రకరకాల కామెంట్ చేస్తున్నారు. అభివృద్ధి చూసి వారలకి ఇటువంటి కామెంట్స్ అనుకోవాలంటారు? అది అభివృద్ధి చూసి వారవలే కాదు, ఈడెక్కడ మహోన్నతుడు అయిపోతాడో అనే భయం. ఇప్పుడు నేను ఎంచుకున్నది ప్రజాసేవ అనుకోండి, దాన్ని ఏదో రకంగా ప్రజలు మభ్యపరచవచ్చు. లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మభ్యపరచలే. మా నాన్న చంపేశాడు అన్నాడు, మా బాబుని చంపేశాడు అన్నాడు, మీకు అవి ఇచ్చేస్తా అన్నాడు, ఈ ఇచ్చేస్తా అన్నాడు, మీ మేనమావన్ అన్నాడు. 151 ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని పరిపాలించాడు. మళ్ళీ అందరిని బొక్కలు వేసాడు, అందరినీ చితకపోతే ఏకపాతేసి పెట్టేసాడు. తను ప్రజలు అరే మోసపోయాం కదా అని సరిదిద్దుకున్నారు. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి రొటీన్. దైవత్వం దగ్గర గుర్తులోకి నేను చేసేటటువంటి కార్యక్రమాలు చూసి భయం. ఎందుకంటే ఇవాళ నేను తలపెట్టిన కార్యక్రమం ఏంటంటే భారతదేశంలోనే ఎక్కడ చేయనటువంటి కార్యక్రమం. 1 కోటి శివలింగాలను ప్రత్యక్షంగా ఏ శివలింగానికి ఆ శివలింగం విడిగా పెట్టి ఆ శివలింగాన్ని దర్శించుకునేవాడు 1వ శివలింగాన్ని దర్శించుకోవడానికి మొదలు పెడితే ఆడు బద్ధకం ఉన్నా కాళ్ళు బీగినా ఏం చేసినా సరే 1 కోటి శివలింగాల్ని
దర్శించుకున్న తర్వాతే బయటకు వచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకా అంతకంటే మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ భూమి మీద ఉండదు అన్నది నా విశ్వాసం. చేయగలుగుతాను అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది నాకు. ఇలాంటి బచ్చగాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే నాదేం పోయా, ప్రత్యక్షంగా అక్కడ పని చూపెడతాను. 180 లారీలు గడ్డి, 200 లారీలు గడ్డి పంపాం రకరకాలుగా. దాని మీద నిన్న మీ టీవీలోనే ఏదో కథ వచ్చింది, ఈ పేరు చెప్పి డబ్బులు దండేసుకుంటున్నాడు అని చెప్పేసి. పంపింది ప్రత్యక్షంగా ఉంది, రాష్ట్రం అంతా చూస్తే వెళ్ళింది. దానికి రూపాయితో సహితంగా జమకు చెప్పే పరిస్థితి కూడా నా దగ్గర ఉంది. ఆ ఉన్నదేమన్నా ఉంటే ఆ వచ్చిన ఎదవ రేపు నాకు ఆ టీవీలో ప్రచారం చేసాడు చూసారా, ఆ ఎదవ పంపేస్తాడు ఆ బ్యాలెన్స్. దీని మీద ఏమన్నా మీరు నిరూపించడానికి ఏమన్నా చేయగలరు? నేనేమో నిరూపించే పని లేదు, నాకు పని ఏంటది. పూర్వపు నెహ్రూనైతే నిరూపించను, రకరకాలుగా ఉండను. వాళ్ళంతా దైవత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు నిరూపించేది పనే ఉంటుంది, జనం నిరూపించుకుంటారు. ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే జగ్గంపేట నియోజకవర్గంలో నిరుపయోగంగా ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి ఈ యొక్క తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అయితే ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనివార్య కారణాల వల్ల ఈ యొక్క పొదుపు ఏదైతే నారా లోకేష్ గారు ప్రారంభించవలసిన అవసరం ఉంది, కానీ ఆయన రాకపోవడంతో ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం చాలా నా అదృష్టం అని కూడా ఆయన అయితే భావిస్తున్నారు. అలాగే దీనివల్ల 30,000 ఎకరాల రైతులకి ఈ యొక్క పంట నీరు అందించడం, అలాగే తాగునీరు ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటిది 52 కోట్ల నిధులతో ఇదైతే దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో ఈ రైతాంగం సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నాం, దీని మీద అప్పుడైతే ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం. అలాగే ఈ తిరుపతికి గోశాలకి ₹1 విలువ చేసే గడ్డిని, పశుగ్రాసాన్ని కూడా పంపించడం జరిగింది. అలాగే అనేక రకాలుగా చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలాకే రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు, అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ రోజైతే ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గంలో తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆయన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని, ఏదైతే కనివిని ఎరగనితో జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చేసి తీరుతామంటూ కూడా ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి అయితే త్వరలోనే ఈ యొక్క దానికి సంబంధించిన లెక్కలో మొత్తం అన్ని కూడా వివరించేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఏదైతే సీనియర్ టీడీపీ నాయకులు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే టీడీపీ మెంబర్ జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV జగ్గంపేట నుంచి.